అండ్ ఇంకొకటేంటంటే, సో, ఎవరైనా గానీ మ్యూజిక్ డైరెక్టర్స్ గావాలంటే అన్ని క్రాఫ్ట్స్, మ్యూజిక్ విషయంలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టనేది కావాలి. అవును. కాకపోతే మీరు ప్రోగ్రామింగ్ వైస్ గానీ, అవును. అన్నీ మీరు త్రూ ఆన్‌లైనే నేర్చుకొని ఇలా ముందుకెళ్ళిపోతున్నారు. అంతే అండి. ఇప్పుడు అట్లనే ఉంది గదండీ. యాహ్! ఇప్పుడు అదే నాకు సర్ప్రైజింగ్ అనిపిచ్చింది అదనమాట. మీ గురించి తెలుసుకునే యాహ్! విషయంలో నేను మాత్రం మొత్తం అంతా యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూడడము, ఆ సాఫ్ట్‌వేర్‌లు అంటే మ్యూజిక్ వచ్చి ట్యూన్ చేయడం ఒకటే కాదు. హ్మ్. యూ హావ్ టు నో ద సాఫ్ట్‌వేర్. యూ హావ్ టు ఆ సెషన్స్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలో తెలియాలి. ఆ ట్రాక్స్ అన్నీ ఎట్లా సార్ట్ చేసుకోవాలో తెలియాలి. ఎందుకంటే రికార్డింగ్‌లో ఒక చిన్న చేంజ్, హ్మ్. ఒక చిన్న సీన్ అలా ఒక 1, 2 సెకండ్స్ ఇలా జరిగిందనుకోండి, ఆ సెషన్ బద్దలైపోద్ది. ఓకే. అంటే మొత్తం జరిగిపోతాయి. అన్ని మ్యూజిక్ ట్రాక్స్ జరిగిపోతాయి. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్ అది. ఓ చిన్న ఎడిట్ వచ్చినా కూడా చాలా పనుంటది దానికి. మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే గదా! హోల్ మొత్తం అది ప్రాజెక్ట్. ఏ సీన్‌కి ఆ మ్యూజిక్ కూర్చోదు. హ్మ్. చాలా కష్టం. అది దానికి సాఫ్ట్‌వేర్ రావాలి. హ్మ్. బేసిక్ ప్రోగ్రామింగ్ రావాలి. అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే అట్‌లీస్ట్ డైరెక్టర్‌కి ఇనీషియల్ స్క్రాచ్ వర్షన్ మనం హ్మ్. వినిపించగలగాలి. ఓకే. వితౌట్ స్పెండింగ్ రూపీ. హ్మ్. మనమే ప్రోగ్రామ్ చేసి బేసిక్‌గా ఇలాంటి బీట్ వస్తది. ఇలా బీజీఎం వస్తది. యాహ్! అవన్నీ అది ఆన్‌లైన్‌లో థాంక్ గాడ్ ఇంజినీరింగ్ చదివాను కాబట్టి ఓకే. ఆహ్, చాలా ఈజీ అయిపోయింది అవన్నీ నేర్చుకోవడం. ఇంతకు ఇంజినీరింగ్ జేశారు. ఏ బ్రాంచ్ బ్రో? కంప్యూటర్ సైన్సే. కంప్యూటర్ సైన్సేనా? అంటే మీకు M1 ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? ఆ! పెట్టింది. మరీ ఫెయిల్ అయ్యేంత ఇబ్బంది ఏం పెట్టలేదు. ఫెయిల్ అయితే ఇబ్బందేం లేదనమాట. ఏం లేదు. ఎవ్వరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని అడిగినా ఎందుకోసం అంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఇంజినీరింగ్ స్టూడెంట్. ఆ! సో, ఎవ్వరికైనా ఇబ్బంది పెట్టిందా అంటే ఆ అవును. టైప్ సబ్జెక్ట్ నాకు అది. ఈడీసీ అనేది బాగా ఇబ్బంది పెట్టింది ఫస్ట్ ఇయర్. ఈడీసీ. ఈడీసీ. ఓకే. ఈడీసీ ఒకటి ఎం1. హ్మ్. సో, మొత్తానికైతే ఇబ్బంది పెట్టిన సబ్జెక్ట్‌లు కూడా కాలేజ్ స్టైల్‌లో ఆ! ఉన్నాయి. అండ్ యాస్ ఎ సింగర్‌గా సో, మీ కెరియర్ అనేది ఎలా మొదలైంది? అంటే సో, ఎంకరేజ్ చేసి నువ్వు సింగర్ అయితే బావుంటారా అని జెప్పేసి అని చెప్పిన వాళ్ళెవరు? ఏంటి? నాకు మధు గారని మా గురువుగారండి. ఆయన హ్మ్. ఆయన దగ్గరే ఫస్ట్ నేను ఫిల్మ్ మ్యూజిక్‌కి సంబంధించింది గానీ, లైట్ మ్యూజిక్ దాని ఎసెన్స్ అవన్నీ అంటే నేనింత నేనెక్కువ నువ్వు టాలెంటెడ్ అని చెప్పే వాళ్ళలో ఆయన ఫస్ట్ ఆయన. ఓకే. నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు. నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు దీని మీద కాన్సంట్రేట్ చేస్తే యూ విల్ బికమ్ వెరీ బిగ్ అని ఆయన అప్పుడే చెప్పి మా అమ్మకి ఎంకరేజ్ చేయడము. హ్మ్. దానివల్లనే ఐ గేవ్ అప్ మై జాబ్ అండ్ కేమ్ టు మ్యూజిక్. ఆయన చెప్పడం వల్లే, ఓకే. ఆయన ఎంకరేజ్ చేయడం వల్లే నాకు ఈ థాట్ వచ్చింది. అండ్ లేకపోతే ఇది ఓన్లీ బేసిక్ పక్కకి సాటర్డే, సండేలో ఏమన్నా వాడుకుందాంలే హ్మ్. ఒక హాబీగా పెట్టుకునేవాడిని గానీ, ఆయన ఎంకరేజ్ చేయకపోయుంటే అసలు సో, సూపర్. యాహ్! అలాంటి ఒక గురువు మన ఆ! వెనకాలున్నారంటే అంటే మెంటల్‌గా చాలా మోటివేషన్, నువ్వు పాడుతావు చాలా బావుంటది నీ వాయిస్ అంటే చెప్తుంటే మనకి యాహ్! ఆహ్, బాగా అనిపిస్తది ఎంకరేజ్‌మెంట్. ఖచ్చితంగా ఎంకరేజ్‌మెంట్‌తోనే కదా మనం ముందుకెళ్తాం. తెలియకుండానే మనకి ఓహో! అయితే మనం ట్రై చేయొచ్చు అనే హ్మ్. ఒక ఇది అంటే ఒక కాన్ఫిడెన్స్. టాలెంట్‌ని ఫైండ్ ఔట్ చేయడం కష్టమండి చాలా. ఓకే. అది ఆయన ఫైండ్ ఔట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. హ్మ్. సో, బికాస్ ఆఫ్ హిమ్ అట్‌లీస్ట్ నేను ఎంటర్ అయ్యాను అట్‌లీస్ట్. యాహ్! ఓకే. అండ్ మీరు బోల్డన్ని సింగింగ్ కాంపిటీషన్స్‌లో కూడా పాల్గొన్నారు. అవును. సో, సరిగమప అని చెప్పేసి, సూపర్ సింగర్ కానీ, అవును. సో, తర్వాత అన్నీ వచ్చేసాయి. అవును. సో, మీకు బాగా సాటిస్ఫాక్టరీ అని అనిపించి గుర్తింపు వచ్చిన ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి సార్? సరిగమపనే అండి. హ్మ్. ఎందుకంటే అది ఎంత స్పెషల్ అంటే నాకస్సలు రూపాయి మ్యూజిక్ గూడా రాదు నేను పాడే టైంలో. హ్మ్. 2008లో అసలు వాట్ ఈస్ వాట్ కూడా తెలీదు. జస్ట్ పాట బట్టి కొట్టి అలా హ్మ్. పాడడమే తెలుసు. నేను దాంట్లోనే సెమీఫైనల్ వరకెళ్ళా. ఓకే. అది ఎలా ఎళ్ళానో ఏంటో ప్రతి ఎపిసోడ్‌లో నాకంటే, నాకంటే వరస్ట్‌గా ఇంకొక సింగర్ పాడేవాడు. పాపం హ్మ్. అది బ్యాడ్ లక్. టైం రోజు, బావుంది బ్రో. రోజు డేంజర్ జోన్‌లో ఈరోజు నేను హెల్మెట్ అయిపోతాననుకోవడం. ఆ! ఏంటి ఇతనా హెల్మెట్ అయింది. నాకంటే వరస్ట్ పాడాడా అని అలా సేవ్ అవ్వకుండా సో, ఇట్ గేవ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దాని తర్వాతే నేను స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే. ఎందుకంటే చాలా మందిని చూసాను. అమ్మో! హ్మ్. మ్యూజిక్ వస్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. గుడ్డిగా పాట నేర్చుకొని ఉన్న పాటైతే నేర్చుకుంటాం గానీ, ఒక రికార్డింగ్‌కెళ్ళి కొత్త పాట ఇస్తే అది అప్పటికప్పుడు బాగా నేర్చుకొని పాడడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. యాహ్! అది అన్‌లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హావ్ బేసిక్స్ యూ కాంట్ డూ ఇట్. అండ్ యూజువల్‌గా అయితే మ్యూజిషియన్ ఫ్యామిలీ కాదు కదా బ్రో! అస్సలు కాదు. అలాంటి అంటే అలాంటి దానికి సంబంధమే లేకోకుండా ఉన్న ఫ్యామిలీ నుంచి అంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి నౌ యూ ఆర్ ఇన్ దిస్ పొజిషన్. మధ్యలో డ్యాడ్ అయితే ఎన్నెందుకురా వద్దు ఆ! జాబ్ చేసుకోరా ఆ! నాన్న నా ఇట్లాంటివి జరిగాయా ఆ! ఏమన్నా? అది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినోళ్ళం కదండీ. హ్మ్. దట్ టూ ఒక లిటిల్ అర్బన్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగిన సిటీలో పెరిగిన
సో ఇవన్నీ అంతా మాకు అదర్ దాన్ చదువుకొని జాబ్ చేయడం కంటే వేరే వరల్డ్ లేదు. ఐడియా ఉండదు మా పేరెంట్స్కి కూడా. మాకంటే ఇప్పుడైతే ఐ కెన్ నెక్స్ట్ జనరేషన్కి ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఓకే. ఐ కెన్ గివ్ ఫ్రీ. బట్ వాళ్ళకి అది వాళ్ళ తప్పు కూడా కాదండి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ దాన్ని ఎంకరేజ్ చేశారంటే అసలు చాలా గొప్ప విషయం అది. అండ్ యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్గా కూడా పిల్లాను లేని జీవితం కానీ, అండ్ తర్వాత వచ్చిన సాంగ్స్లలో కూడా అందరికి బాగా ఎక్కిన సాంగ్ మేఘం కరిగిన. దానికైతే ఎంతమంది రీల్స్ చేశారు, పెడుతూనే ఉన్నారు, మన లెక్క లేనే లేదు. సో మీ జర్నీలో త్రూఅవుట్ జర్నీలో గుర్తుండిపోయే టాప్ 3 సాంగ్స్ మీరు పాడిన వాటిలో. ఫస్ట్ ఉయ్యాల జంపాల, పిల్లాను లేని జీవితం, రీసెంట్గా వచ్చిన తిరు, అండ్ బేబీలో కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది, చంటి పిల్లల అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అదొకటి ఉన్నాయండి. అంటే కాకి వెనక ఫిలిం ఉంది కార్తీది, దాంట్లో ఒక 2 సాంగ్స్ పాడాను. దాంట్లో లాలీ లాలీ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. లాలీ 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 జో జో లాలీ, బ్యూటిఫుల్ సాంగ్ అది. మీరు కాకిలో ఇలాంటి సాంగ్స్ బోల్డ్ అని పాడారు, కాకపోతే మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మేఘం కరిగే నా పిల్లో పిల్లే, వానే కురిసే నా పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్కనే పెరిగే చనువిదే. లిరిక్స్ లో చాలా వర్స్ట్ బాబోయ్, నో ప్రాబ్లం, బట్ చూసి కూడా తప్పు ఆడుతుంటాను. బట్ ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేయగల. అండ్ ఈ పాట చాలా చాలా ఛాలెంజింగ్ సాంగ్ అండి. నాట్ జస్ట్ మ్యూజికల్గా మంచిగా పాడడం కాదు, ఆల్రెడీ నేను విన్నది అప్పుడు నాకు ధనుష్ వర్జన్ అనిపించారు. ఓకే. అంటే ఒక యాక్టర్ పాడడం అనేది, దాన్ని డీకోడ్ చేసి మళ్ళీ ఒక సింగర్ పాడడం అనేది చాలా పెద్ద కష్టం. ఓకే. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా వేగం కరుకాత పెన్నే పెన్నే అని స్టైల్ ఉంటుంది. అది దాని తెలుగులోకి చేయాలంటే అసలు చాలా ప్రాబ్లం అది. ఓకే. కన్నులతో పాడితే, నేను సింగర్ని, నేను యాక్టర్ నేను గుర్తు చేసుకొని పాడాలి. ఓకే. నేను కన్నులతో పాడితే అట్లంటే వెళ్ళదు పాట. నేనేమి చెయ్యనే అంటే అవ్వదు అది. కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, ఇవన్నీ పెట్టాలి. ఓకే. మీరు కూడా ఆ సెన్స్ లోకి వెళ్ళిపోవాలి. అసలు వెరీ డిఫికల్ట్ సాంగ్ అది. నేను పాడిన వాటిల్లో టుక్ లాట్ ఆఫ్ టైం, కానీ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చింది, గుర్తింపు కానీ ఎక్కువగా వచ్చింది. దానివల్ల నేను అనుకుంటున్నా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. అండ్ కమింగ్ టు యువర్ జర్నీ చూసుకుంటే, సో 14 and 15 అనుదీప్, సింగర్ అనుదీప్ అంటే మెనీ సాంగ్స్ చాలా చాలా సూపర్గా పాడారు. అండ్ మీరు కెరియర్లో పాడిన, అంటే ఆ 2 yearsలో పాడిన సాంగ్స్ ఎక్కువ ఎప్పుడు పాడలేదేమో. సో ఆ తర్వాత మాత్రం గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఈస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? ఏం లేదండి, నేను ఇయర్కి ఒక 1-2 గుడ్ సాంగ్స్ పాడుతూనే ఉన్నాను. కాకపోతే అంటే ఆ 2 yearsలో పర్టికులర్గా బాగా చార్ట్ బస్టర్స్ కానీ ఎక్కువ సాంగ్స్ కానీ చాలా చాలా స్పాట్లు వచ్చాయి. కరెక్టే. ఏమో అండి, బట్ ఐ వాజ్ వెరీ బిజీ ఎవ్రీడే. రోజు ఏదో ఒక కాంపౌండ్లో వర్క్ ఉండేది. కాంపౌండ్ అంటే కిరవాణి సారు, మనీష్ సారు, అనూప్ రూబెన్స్ గారు, తమన్ గారు, అట్లా. అండ్ నేను నాకు బయట నుంచి వర్క్ ఉన్నా లేకపోయినా ఐ కెప్ట్ మై సెల్ఫ్ వెరీ బిజీ డూయింగ్ ఆల్ దీస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కానీ, యాకపిల్లాస్ అని కానీ, అకోస్టిక్ వర్షన్స్ అని. ఐ కెప్ట్ డూయింగ్ నా డెవలప్మెంట్ కోసం నేను ప్రొడక్టివ్గా నేను ఏం చేయాలనుకునేది దాంట్లో ఆ వర్కే. దాని నుంచి చూసే నాకు బయట వర్క్స్ కానీ, షోస్ కానీ, అబ్రాడ్ షోస్ కానీ అవన్నీ వచ్చాయన్నమాట. ఐ వాజ్ వెరీ బిజీ. మేబీ సినిమా పాటలు అటు ఇటు కొంచెం తగ్గుండొచ్చు, కానీ మెయిన్గా నేను అడిగింది కూడా సినిమా పాటల గురించి. అది ఏమో అండి, బట్ నేను వెన్ ఐ లుక్ బ్యాక్, ఇయర్కి 2 సాలిడ్ సాంగ్స్ మాత్రం పడేవి. కానీ ఇంక నుంచి మీరు ఖాళీగా, అంటే లైక్ ప్రేక్షకులకు దూరంగా మాత్రం ఉండే అవకాశాలు లేనే లేవు. మ్యూజిక్స్తో అంటే ఒక పక్క సింగింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీరైతే ఇచ్చేస్తున్నారు మంచి మంచి సాంగ్స్ అయితే. హోప్ సో, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. లుకింగ్ ఫార్వర్డ్. అంత మంచి చాట్ బస్టర్ ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటాయా? ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, సో రవలి గారు అండ్ ఆవిడ ఆర్జే తత్వంతోనే అందరినీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం వాయిచ్చేస్తూ ఉన్నారు. సో వెల్ నోన్. సో ఆ మ్యారేజ్ అనేది ఎలా, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్.
అంటే రోహిత్ నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి తెలుసు, వాళ్ళ బ్రదర్ రోహిత్, హీఈస్ ఎ వెరీ గుడ్ సింగర్. ఓకే. మా సినిమాలో ఓ బాటసారి పాడాడు. అండ్ రీసెంట్గా మన సరిపోదా శనివారంలో కూడా మలుపు అనే ఒక సాంగ్ పాడాడు. బేబీలో ప్రేమిస్తున్నా, ఈజ్ ఎ వెరీ గుడ్ వెల్ నోన్ సింగర్. ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి రోహిత్ కూడా తెలుసు బాగా. సో అట్లా అంటే ఇదేదో అంటే మీరు అరేంజ్ అని చెప్తున్నారు కానీ అరేంజ్ అయితే ఓకే, ప్రాపర్గా అరేంజ్ మ్యారేజ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీ లైఫ్లో మాత్రం మీరు ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అంటే ఎక్కువగా హ్యాంగ్ అవుతారంట కదా, అంటే హ్యాంగ్ అవుట్ అయితే ఓన్లీ ఒక 5 ఫ్రెండ్స్, అంతే ఇల్లు, అంతే అంతే అంటే ఎందుకు అలాగా? ఈ ఏమో అండి, చాలా తక్కువ బయటికి వెళ్ళడం, వెళ్తే చాలా లిమిటెడ్. అంటే అట్లా నేను అంటాను, అంతా ఆర్గానిక్గా జరగాలి. ఏదో కావాలని మనకు పని ఉంది కాబట్టి వాళ్ళతోటి హ్యాంగ్ అవుట్ అవుదాము అలా ఉండకూడదు. ఇప్పుడు ఆ అఫెక్షన్ ఇది మనకి చాలా తెలియకుండా ఏర్పడాలి. అట్లా నాకు ఏర్పడిన వాళ్ళతోనే నేను ఎక్కువ ఉంటా.